ఫ్రెండ్స్, గ్లోబల్ పొలిటికల్ పిక్చర్పై ఇప్పుడు ఒక భయంకరమైన తుఫాను మొదలైంది. మనం 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టామో లేదో అప్పుడే మూడో ప్రపంచ యుద్ధపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాల్లో మందుగుండు వాసన, సముద్రంలో యుద్ధ నౌకల గర్జన, టెహ్రాన్ భూమి వణుకుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్షిపణిదాడులకి ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, యుద్ధం మొదలవడానికి కొన్ని నిమిషాల ముందు అమెరికా మరియు ఇరాన్ రెండు దేశాలు మొదట ఫోన్ చేసింది ఎవరికో తెలుసా? మన భారతదేశానికి. అసలు వాషింగ్టన్ మరియు టెహ్రాన్ మధ్య జరుగుతున్న ఈ మరణ మృదంగంలో భారత్ పాత్ర ఏంటి? మార్కో రూబియో మరియు సయ్యద్ అబ్బాస్ ఇద్దరు జయశంకర్తో ఏం మాట్లాడారు? శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. అమెరికా తన సైనికుల్ని ఖతార్ నుంచి ఎందుకు ఖాళీ చేయిస్తోంది? వచ్చే 24 గంటల్లో ప్రపంచ పటంలో ఏ దేశం మాయం కాబోతోంది? ఈరోజు ఈ వీడియోలో తెర వెనుక జరిగిన రహస్య ఒప్పందాల్ని పోసగుచ్చినట్టు వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మన దేశ భద్రతకు సంబంధించిన విషయం కూడా. ఫ్రెండ్స్, కథ వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ నుంచి మొదలవుతుంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇరాన్ విషయంలో ఆయన వైఖరి అత్యంత కఠినంగా ఉంది. 2025 చివరి నాటికి దౌత్యపరమైన చర్చలన్నీ విఫలమయ్యాయి. 2026 జనవరిలో ట్రంప్ ఒక రహస్య సమావేశంలో ఆపరేషన్ పెర్షియం స్ట్రోమ్కి పచ్చజెండా ఊపినట్టు వార్తలొస్తున్నాయి. ట్రంప్ మైండ్ సెట్ ఏంటంటే, ఇరాన్ అణుసామర్థ్యాన్ని దెబ్బకొట్టడం ద్వారా మిడిల్ ఈస్ట్లో అమెరికా ఆధిపత్యాన్ని మళ్లీ నెలకొల్పడం. కానీ యుద్ధం మొదలుపెట్టే ముందు ట్రంప్ తన అత్యంత నమ్మకమైన భాగస్వామి అయిన భారత్ని సంప్రదించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇరాన్ మీద భారత్కున్న పట్టు మరే దేశానికి లేదు. సౌత్ బ్లాక్లో ఉన్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఫోన్ మోగింది. అవతల వైపు ఉన్నది అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. అధికారికంగా ఇది వ్యాపార చర్చ అని చెప్పినప్పటికీ రక్షణ వర్గాల సమాచారం ప్రకారం అది ఒక వార్నింగ్ కాల్. అమెరికా భారత్కి ఒక సందేశాన్నిచ్చింది. మేం యాక్షన్ తీసుకోబోతున్నాం. మీ పౌరుల్ని ఇరాన్ నుంచి ఖాళీ చేయించండి. మా బాంబులు పడకముందే భారతీయులు సురక్షితంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. అమెరికా తన దాడుల ప్రణాళికని భారత్కు వివరించడం అంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రపంచ రాజకీయాల్లో భారత స్థాయి ఎంతలా పెరిగిందో. రూబియో ఫోన్ కట్ అయిన కొద్దిసేపటికే ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ నుంచి జయశంకర్కి మరో కాల్ వచ్చింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇరాన్ గూఢచారి సంస్థలకు అమెరికా కదలికలు తెలిసిపోయాయి. ఇరాన్కు తెలుసు, అమెరికాని ఆపగలిగే శక్తి లేదా అమెరికాతో మాట్లాడగలిగే చొరవ కేవలం భారత్కే ఉందని. ఇరాన్ విన్నపం ఏంటంటే, అమెరికాని అదుపు చేయండి, మేము చర్చలకు సిద్ధం. కానీ ట్రంప్ ఇప్పుడు చర్చల మూడ్లో లేరు. ఇరాన్ మునుగుతున్న నావలా కనిపిస్తోంది. అందుకే భారత్ సహాయం కోసం ఆరాటపడుతోంది. ఒకే రోజున ప్రపంచంలోని ఇద్దరు బద్ధశత్రువులు భారత్తో మాట్లాడడం అనేది భారత దౌత్య విజయానికి నిదర్శనం. యుద్ధం రాబోతోంది అనడానికి అత్యంత బలమైన సాక్ష్యం ఎక్కడ ఉందంటే, ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్. ఇది మధ్యప్రాచ్యంలో అమెరికాకున్న అతిపెద్ద సైనిక స్థావరం. వేల మంది సైనికులు, అత్యాధునిక డ్రోన్లు, B-52 బాంబర్లు ఇక్కడే ఉంటాయి. కానీ గత రాత్రి అమెరికా తన సైనికుల్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకురావడం మొదలుపెట్టింది. ఎందుకు? అమెరికా పారిపోతోందా? లేదు, ఇది వ్యూహాత్మక వెనకడుగు. ఇరాన్ తన క్షిపణుల్ని ప్రయోగిస్తే మొదట దెబ్బతినేది ఖతార్లోని అమెరికా బేస్. అందుకే తన సైనికులకి ప్రాణనష్టం కలగకుండా ఉండడానికి అమెరికా మైదానాన్ని ఖాళీ చేస్తోంది. అంటే ఇక అమెరికా ఇరాన్పై పూర్తిస్థాయి బాంబుల వర్షం కురిపించడానికి సిద్ధమైందని అర్థం. ఈ ఫోన్ కాల్స్ మరియు అమెరికా కదలికల తర్వాత భారత్ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్లో ఉన్న భారతీయులందరూ వెంటనే ఆ దేశాన్ని వదిలొచ్చేయండి. ఫ్రెండ్స్, భారత్ ఇటువంటి నిర్ణయం తీసుకుందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించండి. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో లేదా సూడాన్ సంక్షోభం సమయంలో భారత్ తన ప్రజల్ని ఎలా కాపాడుకుందో మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఇరాన్లో ఉన్న వేల మంది భారతీయ విద్యార్థులు, కార్మికుల ప్రాణాలు కాపాడడానికి రా మరియు విదేశాంగ శాఖ రంగంలోకి దిగాయి. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఇది యుద్ధం రాబోతోందన్న గ్యారంటీ. ఇరాన్ తన సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మాజిద్ ముస్సావి ఒక భయంకరమైన ప్రకటన చేశారు. అమెరికాకు తమ గడ్డపై చోటిచ్చే పొరుగు దేశాల్ని ఇరాన్ హెచ్చరించింది. సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్ ఈ దేశాలకు ఇరాన్ స్పష్టంగా చెప్పింది, ఒక్క అమెరికా విమానం ఏ గడ్డ నుంచి మా మీదకొచ్చినా మీ నగరాలని శ్మశానాలుగా మారుస్తాం, మీ చమురు బావుల్ని తగలబెడతాం. దీనివల్ల గల్ఫ్ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
ఖతార్ ఇప్పటికే అమెరికా తన బేస్ నుంచి దాడులు చేయడానికి వీల్లేదని నిబంధనలు పెడుతోంది. మనం కొంచెం చరిత్రలోకి వెళితే అమెరికా మరియు ఇరాన్ మధ్య వైరం 1979 ఇరాన్ విప్లవంతో మొదలైంది. అప్పట్నుంచి ఇరాన్ అమెరికాని గ్రేట్ సాతాన్ అని పిలుస్తుంటే అమెరికా ఇరాన్ని యాక్సిస్ ఆఫ్ ఈవిల్లో భాగంగా చూస్తోంది. 2020లో జనరల్ ఖాసిం సులేమానీని ట్రంప్ ప్రభుత్వం హతమార్చినప్పటి నుంచి ఈ పగ మరింత ముదిరింది. ఇప్పుడు 2026లో ట్రంప్ ఆ పగని ఒక కొలిక్కి తేవాలని చూస్తున్నారు. భారతదేశం ఎప్పుడూ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పాటిస్తుంది. మనకు అమెరికాతో డిఫెన్స్ డీల్స్ ఉన్నాయి. కానీ ఇరాన్లోని చాబహార్ ఓడరేవు మనకు అత్యంత కీలకం. ఇరాన్ ద్వారా మనం ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకి చేరుకోవచ్చు. భారత్ ఇప్పుడు ఒక బ్యాలెన్సింగ్ వీల్లా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎలాగైతే శాంతి దూతగా ఉందో ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో కూడా అదే పాత్రను పోషిస్తోంది. ఫ్రెండ్స్, ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధం జరిగితే సామాన్య భారతీయుడిపై పడే ప్రభావం ఏంటో తెలుసా? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% ఈ చిన్నదారి గుండానే వెళుతుంది. ఇరాన్ ఈ దారిని మూసేస్తే పెట్రోల్ ధర లీటర్కు 200 రూపాయలైనా ఆశ్చర్యం లేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చగలదు. అందుకే చైనా మరియు భారత్ యుద్ధాన్ని ఆపడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాయి. క్షిపణులు గాల్లోకి లేవకముందే అదృశ్యంగా మరో యుద్ధం మొదలైంది. అదే సైబర్ వార్. ఇరాన్ యొక్క అణు కేంద్రాల్ని మరియు విద్యుత్ గ్రిడ్లని అమెరికా తన అత్యాధునిక మాల్వేర్ల ద్వారా స్తంభింపజేయాలని చూస్తోంది. గతంలో స్టక్స్నెట్ వైరస్తో ఇరాన్ అణు రియాక్టర్లని అమెరికా ఎలా దెబ్బకొట్టిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు 2026లో ఆ టెక్నాలజీ మరింత భయంకరంగా మారింది. ఇరాన్ కూడా తక్కువ తినలేదు. అమెరికా యొక్క బ్యాంకింగ్ వ్యవస్థపై సైబర్ దాడులకు వారు సిద్ధమయ్యారు. అందుకే అమెరికా విదేశాంగ మంత్రి జయశంకర్కి ఫోన్ చేసినప్పుడు ఈ సైబర్ ముప్పుల గురించి కూడా చర్చించి ఉండవచ్చు. ఇక్కడ మనం మర్చిపోకూడని పేరు ఇస్రాయెల్. ట్రంప్ మరియు నెతన్యాహు మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఈ యుద్ధానికి అసలైన ప్రేరణ. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేస్తే అది ఇస్రాయెల్ ఉనికికే ముప్పు. అందుకే మొసాద్ అందించిన పక్కా సమాచారంతోనే అమెరికా తన యుద్ధ ప్రణాళికని సిద్ధం చేసింది. ఒకవేళ అమెరికా ఇరాన్పై దాడి చేస్తే ఇరాన్ తన క్షిపణుల్ని మొదట ఇస్రాయెల్ పైకి వదిలే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇది కేవలం ఇరాన్ అమెరికా యుద్ధంగా మిగలదు. ఇది మొత్తం ఇస్లామిక్ ప్రపంచం వర్సెస్ వెస్ట్రన్ వరల్డ్గా మారిపోతుంది. భారతీయులారా గమనించండి, యుద్ధం జరిగితే కేవలం ఇరాన్లో ఉన్నవారే కాదు, ఇక్కడ మన ఇంట్లో ఉన్న మనం కూడా ఇబ్బంది పడతాం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే సెమీకండక్టర్ చిప్స్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నింటి రవాణా ధరలు పెరిగిపోతాయి. భారతీయ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. ఈ యుద్ధం కనుక 15 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే ప్రపంచం మరో మహా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లడం ఖాయం. ఎందుకు ఇరాన్ మరియు అమెరికా ఇద్దరూ భారత్కే ఫోన్ చేస్తున్నారు? ఎందుకంటే భారత్ ఈరోజు ఒక విశ్వబంధు. మనం రష్యాకు మిత్రులే, అమెరికాకు భాగస్వాములే, ఇరాన్కు నమ్మకమైన స్నేహితులమే. ఈ ముగ్గురితోనూ గౌరవంగా మాట్లాడగలిగే ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమే. బహుశా గంటలు గడుస్తున్న కొద్దీ భారత్ ఏదైనా ఒక శాంతి ఫార్ములాని ప్రపంచం ముందుకు తెస్తుందేమో అని అందరూ ఆశగా చూస్తున్నారు. భారత నౌకాదళం మరియు వాయుసేన కూడా ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఇది కేవలం దౌత్యం గురించి మాత్రమే కాదు, మన సముద్ర మార్గాన్ని రక్షించుకోవడం గురించి కూడా. అరేబియా సముద్రం గుండా వచ్చే మన వాణిజ్య నౌకల భద్రత కోసం భారత యుద్ధ నౌకలు ఇప్పటికే గస్తీని ముమ్మరం చేశాయి. అమెరికా మరియు ఇరాన్ వంటి దేశాలు కూడా ఒక మెట్టు దిగి భారత్తో చర్చిస్తున్నాయంటే అది మన దేశం సంపాదించుకున్న అంతర్జాతీయ గౌరవానికి నిదర్శనం. ప్రపంచం గమనిస్తోంది, భారత్ శాంతి కోసం గర్జిస్తోంది. ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఒక్కటే, ట్రంప్ ఆ బటన్ నొక్కుతారా లేదా భారత్ మధ్యవర్తిత్వం పనిచేస్తుందా? ఏదేమైనా వచ్చే 24 గంటలు ప్రపంచ చరిత్రను మార్చేయబోతున్నాయి. ఫ్రెండ్స్, భారత్ ఈరోజు ఏ స్థాయిలో ఉందంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మొదట భారత్ అనుమతి లేదా సమాచారం కావాల్సి వస్తోంది. ఇది నవభారత్ పవర్. మన ప్రభుత్వం మన పౌరుల్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ మిడిల్ ఈస్ట్లోని ఈ మంటలు ఆరకపోతే దాని సెగ మొత్తం ప్రపంచానికి తగులుతుంది. మీకేమనిపిస్తోంది? భారత్ ఈ యుద్ధాన్ని ఆపగలదా? లేక ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైందేనా? ఇరాన్కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ మాకు చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సెన్సేషనల్ స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి.